హలో అందరికీ. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ టైప్స్ అండ్ ఆల్సో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్, ఈ 3 టాపిక్స్ సంబంధించి వేరే వీడియోస్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు అవి చూడకపోతే వెంటనే చూడడానికి వెళ్ళి, సో ఈ వీడియోలో ఈ మూడిటికి సంబంధించి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. So let's jump into the Jupyter notebook. So first, introduction to functions. సో ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ లో ఫస్ట్ అసలు ఎలా ఫంక్షన్ ని క్రియేట్ చేస్తామంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. డెఫ్ క్రియేట్ అని ఇచ్చా, సో ఇక్కడ కాల్ అని ఇవ్వండి, ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇస్తున్నా. సో ఈ కోడ్ రన్ చేయండి. సో ఈ కోడింగ్ ని రన్ చేయాలంటే మనకు అవుట్పుట్ లో ఎటువంటి అవుట్పుట్ డిస్ప్లే అవ్వలేదు. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలన్నమాట. సో కాల్ చేయడానికి సింపుల్ గా ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాన్సెస్ ఇవ్వండి. సో దెన్ ఎంటర్. సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ ఫంక్షన్ కాల్ చేయండి. సో గ్రీట్ అని ఇస్తున్నా. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తామో అవుట్పుట్ లో హలో వరల్డ్ అనేది డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఫంక్షన్స్ కి ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో సేమ్ ఫంక్షన్ లో నేను గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చా, సింపుల్ గా ప్రింట్ ఆఫ్ హలో కామా నేమ్ అని డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఈ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా మనం. సో ఇక్కడ గ్రీట్ కదా, గ్రీట్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు. సో వీటిని ఆర్గ్యుమెంట్స్ లో పాస్ చేయొచ్చు. సో సపోజ్ జాన్ అని ఇచ్చా, సో హలో జాన్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా గ్రీట్ ఆఫ్ అండ్ ఇక్కడ రమేష్ అని ఇస్తున్నా. సో హలో రమేష్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసి ఆ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డెఫ్ యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ ఆఫ్ num1 కామా num2 అని ఇవ్వండి సింపుల్ గా. అండ్ ఇక్కడ సమ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2 అని ఇస్తున్నా. ప్రింట్ ఆఫ్ సమ్, ఈ సమ్ ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఫంక్షన్ ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేసి. సో 1 + 2 ఎంత 3 కదా, 3 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే యాడ్, సో ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ 10, 20 అని ఇస్తే సో 30 ప్రింట్ అయింది. సో ఇలాగ ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజ్ ఇదన్నమాట. మనం ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. సో దాని ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ డెఫ్ ప్రింట్ అండర్ స్కోర్ ఏజ్ ఆఫ్ ఏజ్ అని ఇస్తే సింపుల్ గా ప్రింట్ ఏజ్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఈ ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ప్రింట్ అండర్ స్కోర్ ఏజ్ ఆఫ్ 25 అని ఇచ్చా. సో 25 అనేది మనకి డిస్ప్లే అయింది. అండ్ ఇక్కడ కొన్ని సెల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ లో రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుందని చెప్పాను కదా. డెఫ్ ఫైండ్ అండర్ స్కోర్ స్క్వేర్, ఒక నెంబర్ ని స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో రిజల్ట్ ఈక్వల్ టు నమ్ ఇంటూ నమ్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిజల్ట్. ఎప్పుడైతే మనం రిటర్న్ చేస్తామో ఈ ఫంక్షన్ ని, సో ఇక్కడ ఫైండ్ కదా, ఎప్పుడైతే మనం ఫంక్షన్ ని కాల్ చేస్తామో
ఆ ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆ రిటర్న్ చేసే వాల్యూని నేను ఒక వేరియబుల్లో కలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, స్క్వేర్ ఈక్వల్ అనే వేరియబుల్లో కలెక్ట్ చేసుకున్నాను. సో స్క్వేర్లో 3 స్క్వేర్ అంతా 9 కదా. సో ఇలా ఇది రిటర్న్ స్టేట్మెంట్ యొక్క యూజ్ అనమాట. సో సపోజ్ ఇక్కడ 3కి బదులు 40 అని ఇచ్చాను అనుకో. సో స్క్వేర్ ప్లేస్లో 40 × 40 1600 కదా. సో 1600 అనేది డిస్ప్లే అయింది మనకి అవుట్పుట్లో. అండ్ అలాగే పాస్ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ పాస్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఒక ప్లేస్ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్ అండర్స్కోర్ ఫంక్షన్ అని ఇచ్చా. సో ఇక్కడ మీరేమన్నా ఇక్కడ కమెంట్స్ లాగా రాసారా, ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇలా రాయకూడదు. ఇలా ఫ్యూచర్లో ఒక ప్లేస్ హోల్డర్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే సో సింపుల్గా ఇక్కడ పాస్ ఇవ్వండి. సో ఇది ఎటువంటి ఎర్రర్ రాదు. సో ఇది పాస్ స్టేట్మెంట్ యొక్క యూజ్ అనమాట. అండ్ ఇవి కాకుండా పైథాన్లో లైబ్రరీ ఫంక్షన్స్ అనే ఉంటాయి. సో ఇప్పుడు దాకా చెప్పిన ప్రింట్ అనే ఫంక్షన్ కూడా ఆల్సో అండ్ లైబ్రరీ ఫంక్షన్. అండ్ అలాగే ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, పవర్ ఫంక్షన్ ఉంటుంది. సో సపోజ్ పవర్ ఆఫ్ 2, 3. సో 2 to the power of 3 అంతా 8 కదా. సో దానికోసం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ POW పవర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా పవర్ వాల్యూ కనుక్కోవచ్చు. అండ్ అలాగే లైబ్రరీ ఫంక్షన్స్లో మనకి మ్యాథ్ మాడ్యూల్ అనేది ఉంటుంది పైథాన్లో. ఇంపోర్ట్ మ్యాథ్. అండ్ ఈ మ్యాథ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ది నెంబర్ 4 కనుక్కుంటున్నా. అండ్ ఇది ఈ ఫంక్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కనుక్కొని ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో స్క్వేర్ రూట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. అండ్ దీన్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే SQ అని సింపుల్గా టైప్ చేసి ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే ఏమన్నా వేరియబుల్స్ ఉంటే ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ చూస్తే స్క్వేర్ రూట్. సో ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2 కదా. సో 2 అనేది డిస్ప్లే అయింది అవుట్పుట్లో. సో నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇది మార్క్డౌన్ సెల్గా కన్వర్ట్ చేస్తున్నా. సో ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో నేను ఎగ్జాంపుల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ప్రోగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ యూజింగ్ ఈ ఫ్యాక్టోరియల్ అనేది మనం రికర్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫర్ లూప్స్ యూజ్ చేసి అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఫర్ లూప్స్ గురించి యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఎఫ్ అనే వేరియబుల్లో ఇనీషియల్గా f = 1 అని స్టోర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఐ వాల్యూస్ నేను లూప్ అవుతున్నా. ఫర్ లూప్స్ యూజ్ చేసి 1 నుంచి 5 వరకు వెళ్తున్నా. సో i = 1 2 3 4 5 ఇలా వెళ్తూ ఉంటాయి కదా. సో ఇది ఫస్ట్ ఇటరేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఇటరేషన్ అండ్ సెకండ్ ఇటరేషన్. సో ఇలా 5 ఇటరేషన్స్ అనేవి రన్ అవుతాయి. సో ఫస్ట్ లూప్లో ఫస్ట్ రన్లో f = f × i. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నా ప్రతిసారి ఈ లాజిక్ రాస్తున్నా. f = f × i. సో ఫస్ట్ టైం ఏమవుతుంది, f = f × i. ఎఫ్ వాల్యూ ఎంత ఇనీషియల్గా 1 కదా. సో ఎఫ్ వాల్యూ ఇనీషియల్గా 1 ఉంది. సో 1 × 1 = 1 అయింది కదా మనకి వాల్యూ. అండ్ అలాగే సెకండ్ ఇటరేషన్లో f = f × i. సో ప్రీవియస్గా ఎఫ్ వాల్యూ ఎంత ఉంది 1 కదా. సో 1 × i వాల్యూ ఎంత 2 కదా. సో 1 × 2 2 అనేది f ప్లేస్లో స్టోర్ అయింది మనకి. అండ్ అలాగే థర్డ్ ఇటరేషన్లో f = f × i మళ్ళీ రన్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత ఉంది. సో ప్రీవియస్గా 2 ఉంది కదా. సో ఎఫ్ వాల్యూ 2 × i వాల్యూ ఎంత 3 కదా. సో 2 × 3 6 అనేది ఎఫ్లో స్టోర్ అవుతుంది.
అండ్ అలాగే సిమిలర్లీ 6 × 4 24 స్టోర్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇటరేషన్లో 24 × 5 ఫైనల్గా ఎఫ్ ప్లేస్లో 120 అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా 5 ఫ్యాక్టోరియల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సేమ్ ఈ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో సేమ్ లాజిక్ని 4 డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, అండ్ సెకండ్ దాంట్లో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, అండ్ థర్డ్ మెథడ్లో విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, అండ్ లాస్ట్ మెథడ్ వచ్చేసరికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనం 4 డిఫరెంట్ వేస్లో ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ది విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, నెక్స్ట్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చి విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఫస్ట్ది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం మనం. సో విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, సో డెఫ్ ఇక్కడ ఫైండ్ అండర్స్కోర్ ఫ్యాక్టోరియల్. సో ఫంక్షన్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేను ఫైండ్ అండర్స్కోర్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. సో ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో నేను నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను ఆ వాల్యూని. సో విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాము అండ్ విత్ రిటర్న్ వాల్యూ. సో మనం ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కదా. సో సపోజ్ రిటర్న్ రిజల్ట్. సో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కదా కంపల్సరీ. సో ఈ రిజల్ట్ అనే వేరియబుల్ని నేను రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ మనం లాజిక్ రాయాలి. సో నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో సేమ్ అది ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num +1 తీసుకున్నా. సో ఎందుకంటే నెంబర్ అనేది ఇంక్లూడ్ ఇక్కడ సెకండ్ పారామీటర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు కదా ఫర్ లూప్స్లో. సో కాబట్టి num +1 తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ f = i ఇస్తున్నా. సో ఇనీషియల్గా మనం f = 1 అనేది ఇనిషియలైజ్ చేయాలి కదా. సో ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయేసరికి మనకి మనకు కావాల్సిన రిజల్ట్ f వేరియబుల్లో ఉంటుంది కదా. సో ఈ రిజల్ట్ అనే వేరియబుల్కి fని అసైన్ చేస్తున్నా. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఈ ఫంక్షన్ రన్ అవ్వాలంటే మనం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు సపోజ్ నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అని ఇచ్చా. సో 1 ఫ్యాక్టోరియల్ అంతా 1 కదా, అండ్ 2 ఫ్యాక్టోరియల్ 2 కదా, సో 3 6 కదా, అండ్ అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంతా 24 కదా, అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంతా 120 కదా. సో మనకి ఎగ్జాక్ట్గా రన్ అయింది కరెక్ట్గా మొత్తం. సో ఇలాగా విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, ఎందుకంటే మనం ఇక్కడ నంబర్ అనేది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ రాస్తాను కమెంట్స్ లాగా, వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్, ఇక్కడేమో వీఆర్ రిటర్నింగ్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం, అలాగే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ 5 అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, అండ్ ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు మనం. సో 120 అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ సేమ్ ప్రోగ్రామ్ని నేను మాడిఫై చేసి సెకండ్ వేలో చూపిస్తాను. సో ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా ఉండాలి కదా. సో ఈ నమ్ అనే పారామీటర్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఈ నమ్ పారామీటర్ని రిమూవ్ చేసాం కదా. సో మనం ఇక్కడ నెంబర్ని రీడ్ చేసుకోవాలి యూజర్ నుంచి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇస్తున్నా.
సో ఇక్కడ మాడిఫై చేస్తున్నా, వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్. అలాగే మనం వితౌట్ రిటర్న్ వాల్యూ కదా, ఇక్కడ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నోట్ రాస్తాను, వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాము. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇది లైన్ వెళ్తుంది. సో ఈ కోడింగ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు యూజర్ నుంచి నెంబర్ తీసుకుంటున్నాం కదా, సో ఇది నెంబర్ అడుగుతుంది కాబట్టి సో ఇక్కడ 5 ప్రెస్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో 120 అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ and we are not collecting any రిటర్న్ వాల్యూ. సో ఇది ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేది లేదు కదా, సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేశాను. సో నెక్స్ట్ సేమ్ ఈ ఫంక్షన్ ఇక్కడ కాపీ చేస్తాను, కొంచెం మాడిఫై చేయండి. సో థర్డ్ వే అవుతుంది. సో ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ కదా, సో నమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా ఆర్గ్యుమెంట్ లాగా. సో దీన్ని కమెంట్ చేస్తున్నా, దీన్ని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ నంబర్ అనే వేరియబుల్ పారామీటర్గా తీసుకుంటున్నాం. సో ఇది సో ఒకసారి మళ్ళీ మొత్తం రిమూవ్ చేసేసాను. సో ఈ సేమ్ ఫస్ట్ ఓన్లీ ఈ ఫంక్షన్ వరకు కాపీ చేస్తున్నా. సో ఇక్కడ మనం విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ కదా, సో ఇక్కడ నంబర్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ కదా, సో ఇక్కడ వాల్యూని డైరెక్ట్గా రిటర్న్ ప్రింట్ చేస్తాం, రిటర్న్ అనేది చేయకుండా ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ అండ్ ఇక్కడ వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఫంక్షన్ రన్ చేద్దాం. అండ్ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే find_factorial ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో ఆర్గ్యుమెంట్ పాస్ చేసే కన్నా ముందు ఒక n వాల్యూని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. సో ఇక్కడ సపోజ్ n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అన్ని యూజర్ నుంచి రీడ్ చేసుకొని సో తర్వాత పాస్ చేస్తున్నా. సో 5 అనేది nలో స్టోర్ అవుతుంది అండ్ ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం అండ్ అలాగే ఈ ఫంక్షన్ లోపల డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. సో 120 అనేది డైరెక్ట్గా డిస్ప్లే అయింది. సేమ్ నేను మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ని కాపీ చేసి పెడతాను. ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కదా, సో నంబర్ని ఇక్కడ రీడ్ చేసుకున్నాం. వీఆర్ నాట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ కదా, సో వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేయండి అండ్ సిమిలర్లీ ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాము. సో ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్ని పాస్ చేయట్లేదు మనం, కాబట్టి యూజర్ నుంచి ఒక నెంబర్ తీసుకుందాము. సో సారీ, ఇది ఆల్రెడీ ఈ ఫంక్షన్ లోపల తీసుకుంటున్నాం కదా. సో ఈ ఫంక్షన్ అనేది మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు, బట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సో ఈ రిటర్న్ చేసే వాల్యూని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 5 అనేది క్లిక్ చేయగానే సో ఎప్పుడైతే మనకి రిజల్ట్లో స్టోర్ అవుతుంది వాల్యూ అనేది, సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ప్రింట్ చేసినప్పుడు 120 ప్రింట్ అయింది. సో
సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ అయినా చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఇచ్చాను, 120 అనేది డిస్ప్లే అయింది కదా. ఈ సెల్ రిమూవ్ చేస్తున్నా. సో ఇలాగా. సో మనం ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ లోపలికి ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం, అండ్ ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. సో డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాము. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏవి పాస్ చేయట్లేదు కాబట్టి ఫంక్షన్ కాల్ అప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదు. అండ్ అలాగే వితౌట్ రిటర్న్ వాల్యూ, ఇది ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు. సో మనం ఇక్కడ ఎటువంటి వాల్యూలో కలెక్ట్ చేసుకోవట్లేదు. థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్ నమ్ అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చాం కదా. సో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎన్ అనే పారామీటర్ పాస్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఎటువంటి రిటర్న్ వాల్యూ లేదు. సో కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ని ప్రింట్ చేయొచ్చు మనం. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి పాస్ చేయట్లేదు. సో కాబట్టి ఫంక్షన్ కాల్ అప్పుడు కూడా ఎటువంటి పారామీటర్స్ నేను ఇవ్వలేదు. అండ్ అలాగే ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ మనం ప్రింట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్, ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఈ ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్లో మనం డిఫరెంట్ వేస్లో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. సో వాటిలో ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టార్ ఆర్గ్స్ అంటారు, అండ్ రెండోది డబుల్ స్టార్ ఆర్గ్స్ అంటారు. సో ఈ స్టార్ ఆర్గ్స్లో టూపుల్ లాగా ఉంటుంది, అండ్ ఈ డబుల్ స్టార్ ఆర్గ్స్లో డిక్షనరీ లాగా ఉంటుంది. సో ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూసుకుంటే యాడ్ అండర్ స్కోర్ నంబర్స్లో ఏ కామా బి అని ఇచ్చి సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ ఆఫ్ సమ్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో 2, 3 అని ఇచ్చాం కదా. సో ఈ 2 ఫస్ట్ ఇచ్చాం కదా. సో ఈ 2 అనేది ఏలో స్టోర్ అవుతుంది, అండ్ అలాగే 3 అనేది బిలో స్టోర్ అవుతుంది. సో సమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగ మనం వరుసగా ఇచ్చాం కాబట్టి 2, 3 అండ్ ఈ వాల్యూస్ ఎలాగైతే ఇచ్చామో అలాగే స్టోర్ అవుతాయి. ఇక్కడ వేరియబుల్స్ ఆర్డర్ ప్రకారం సేమ్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి. సో కాబట్టి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. అండ్ ఇలా కాకుండా మనం డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్కి ఏ ఈక్వల్ టు 7 అని ఇచ్చా, ఇక్కడ బి ఈక్వల్ టు 8 అని ఇచ్చా. సో ఇలాగా డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడైతే డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తామో మనం డిఫరెంట్ వేస్లో ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ ఆఫ్ 2, 3 అని ఇచ్చాను. సో ఏలో 7 అనేది 2తో రీప్లేస్ అవుతుంది, అండ్ బిలో 8 ఉంది కదా కాబట్టి 3తో రీప్లేస్ అవుతుంది. 3 + 2 5 అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ ఓన్లీ 2 అనేది ఇస్తే ఏలో 2 స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ మనం 2 అనేది పాస్ చేసాం కదా. సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏ ఉంది కదా, ఏలో 2 స్టోర్ అవుతుంది, బిలో 8 ఉంటుంది. 8 + 2 10 అనేది ప్రింట్ అవుతుంది. సిమిలర్లీ మనం ఇక్కడ ఎటువంటి పారామీటర్ అనేది పాస్ చేయకపోతే సేమ్ ఏలో ఉన్న 7 వాల్యూ యూజ్ చేసుకుంటుంది, అండ్ అలాగే బిలో 8 ఉంది కదా, ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసుకుంటుంది. సో 7 + 8 ఎంత 15 కదా, 15 అనేది డిస్ప్లే అయింది. సపోజ్ యాడ్ అండర్ స్కోర్ నెంబర్స్. సో ఈ ఫంక్షన్ నేను కొంచెం మాడిఫై చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏ కామా బి ఈక్వల్ టు 8 అని కూడా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. యాడ్ అండర్ స్కోర్ నంబర్స్ ఆఫ్ 2 అని ఇచ్చా,
సో 2 అని ఇచ్చినప్పుడు ఏలో 2 స్టోర్ అయింది అండ్ బిలో 8 ఉంది. 8 + 2 10 కదా, 10 అనేది డిస్ప్లే అవుతుంది. ఈ సేమ్ ఫంక్షన్ని సపోజ్ మనం ఇలాగ మోడిఫై చేద్దాం. a = 8 ఇచ్చా అండ్ b ప్లేస్లో ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. సో ఒకసారి ఈ కోడింగ్ని రన్ చేసి చూద్దాం. సో ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే పారామీటర్స్ వితౌట్ ఏ డిఫాల్ట్ ఫాలోస్ పారామీటర్ విత్ ఏ డిఫాల్ట్. ఎందుకంటే ఇక్కడ a = 8 మనం ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఇచ్చాం. సో ఎప్పుడైతే డిఫాల్ట్ వాల్యూ అనేది ఒక వేరియబుల్కి ప్రొవైడ్ చేస్తామో దాని పక్కన దాని తర్వాత ఉండే అన్ని వాల్యూస్కి ఖచ్చితంగా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కాబట్టి సింటాక్స్ ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. సో బట్ పైన చూసుకుంటే ఫస్ట్ పొజిషనల్ పారామీటర్ అంటారు దీన్ని, ఎందుకంటే ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ ఉండొచ్చు, బట్ డిఫాల్ట్ వాల్యూస్ తర్వాత పొజిషనల్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ కమెంట్ రాస్తాను. ఆఫ్టర్ ద డిఫాల్ట్ ఆర్గ్స్ there should not be positional arguments. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో మనం ఒక నేమ్ని బేస్ చేసుకొని వాల్యూస్ని పాస్ చేయొచ్చు. డిస్ప్లే _info అని ఇచ్చా. సపోజ్ ఇక్కడ ఫస్ట్ _name కామా లాస్ట్ _name అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ని డిస్ప్లే చేస్తున్నా కామా ఫస్ట్ నేమ్. అండ్ సిమిలర్లీ ప్రింట్ ఆఫ్ లాస్ట్ నేమ్ని కూడా డిస్ప్లే చేస్తున్నా లాస్ట్ _name. ఈ సెల్ని రన్ చేద్దాము. సో ఇక్కడ డిస్ప్లే ఇన్ఫో ఆఫ్ సపోజ్ సింపుల్గా a, b అని ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ క్యారెక్టర్స్ కదా, సో ఇది సింగిల్ కోర్స్లో ఉంటే a, b అని ఇచ్చా. సో ఇక్కడ స్టార్ పడింది కదా, మీకు ఎప్పుడైనా స్టార్ పడితే సో ఈ కెర్నల్ దగ్గరికి వెళ్ళి రీస్టార్ట్ కెర్నల్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టార్ పోయింది కదా, సో a, b అని ఇస్తే మనం ఇలా ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నేమ్లో a స్టోర్ అయింది అండ్ లాస్ట్ నేమ్లో b స్టోర్ అయింది. సో ఫస్ట్ నేమ్ a, లాస్ట్ నేమ్ b అనేది డిస్ప్లే అయింది కదా. సో ఇలాగ కాకుండా మనం నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా, ఈ 2 వేరియబుల్ నేమ్స్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి పాస్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్ప్లే ఇన్ఫో ఆఫ్ ఇక్కడ నేను మారుస్తాను, ఇది లాస్ట్ నేమ్ = కార్ట్మ్యాన్ కామా ఫస్ట్ నేమ్ = సంథింగ్ ఎరిక్ అని ఇస్తున్నా. సో ఇది రన్ చేసి చూడగలనే మనకి లాస్ట్ నేమ్లో కార్ట్మ్యాన్ అనేది స్టోర్ అయింది, ఫస్ట్ నేమ్లో ఎరిక్ అనేది స్టోర్ అయింది. సో కాబట్టి ఇలా వేరియబుల్ నేమ్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు. కాబట్టి వీటిని పైథాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో ఇక్కడ కీవర్డ్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా. ఈ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్లో స్టార్ ఆర్గ్స్ అండ్ డబల్ స్టార్ ఆర్గ్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టార్ ఆర్గ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనం ఇక్కడ ఫైండ్ _సమ్ ఆఫ్, సో ఇక్కడ 1, 2, 3 నేను ఒకరు 3 వాల్యూస్ పాస్ చేయొచ్చు, 2 వాల్యూస్ పాస్ చేయొచ్చు, లేదా 1 2 3 4 5 ఇలా మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలో మనకి ముందే తెలియదు. సో 1 వాల్యూ పాస్ చేయొచ్చు, లేదా వేరొకరు 2 3 ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో దీనికోసం స్టార్ ఆర్గ్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు.
సో ఈ స్టార్ ఆక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక టూపుల్ లాగా ఈ వాల్యూస్ అన్ని పాస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఫైండ్ అండర్ స్కోర్ సమ్ తీసుకుంటున్నా, మీరు ఏ ఫంక్షన్ నేమ్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ డిఫైన్ చేస్తున్న ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ స్టార్ అనేది ఇవ్వాలి, మనం స్టార్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చా. సో ఇది టూపుల్ లాగా అవుతుందని చెప్పాను కదా. సో నేను సింపుల్గా టూపుల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫర్ నమ్ ఇన్ నంబర్ రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ నమ్, అండ్ ఫైనల్గా ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టూపుల్స్ అని ఇచ్చి రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి, సో 1 నుంచి 5 వరకు ఈ టోటల్ సమ్ ఎంత 15 కదా. సో 15 అనేది డిస్ప్లే అయింది. సపోజ్ ఇక్కడ నేను 1 ఒకటైనా పాస్ చేయొచ్చు. సో సమ్ 1 కదా, 1, 2 సమ్ ఎంత 3, 1, 2, 3 కదా, అలాగే 4, 10 కదా. సో ఇలాగ మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్తో ఫంక్షన్ కాల్ చేయొచ్చు. ఫైండ్ అండర్ స్కోర్ సమ్. సో ఒకసారి ఇది ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఏమైంది, రిజల్ట్ వేరియబుల్లో ఇనీషియల్గా 0 ఉంది కదా. సో నెంబర్స్ కాబట్టి సమ్ అనే వేరియబుల్లో 0 అనేది అసైన్ అయింది. సో టోటల్ సమ్ 0 డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ డబుల్ స్టార్ ఆక్స్ ఉంటాయి. ఈ డబుల్ స్టార్ ఆక్స్లో డిక్షనరీ లాగే యాక్సెప్ట్ చేస్తుంది ఫంక్షన్ అనేది. సో డిక్షనరీ ఎలా స్టోర్ అవుతుంది, డిక్షనరీలో కీ వాల్యూస్ స్టోర్ అవుతాయి కదా. సో ఒక పేజ్ లాగా స్టోర్ అవుతాయి. సో ఈ డబుల్ స్టార్ యూజ్ చేసి మనం ఒక ఫంక్షన్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ డిఫైన్ గ్రీట్ ఆఫ్, ఇక్కడ డబుల్ స్టార్ అని యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ వార్డ్స్ అని ఇస్తున్నా. సో డిక్షనరీలో సపోజ్ ఇక్కడ ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసి చూద్దాం. ఏకి 1 ఇచ్చా, అండ్ అలాగే బికి 2 ఇచ్చా. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్, ఇక్కడ సింపుల్గా d.items మెథడ్ ఉంటుంది కదా డిక్షనరీలో. సో అది ఏం డిస్ప్లే అయింది, లిస్ట్ లోపల టూపుల్స్గా డిస్ప్లే అయింది. సో మీరు ఫర్ i in d.items ప్రింట్ ఆఫ్ iని డిస్ప్లే చేస్తే, సో ఈ కరస్పాండింగ్ టూపుల్స్ అనేవి డిస్ప్లే అయింది కదా. సో ఈ టూపుల్ డిస్ప్లే అయింది, అండ్ అలాగే ఈ టూపుల్ డిస్ప్లే అయింది. సో కాబట్టి ఇక్కడ గ్రీట్ ఫంక్షన్ లోపల ఫర్ కీ కామా వాల్యూ ఇన్ వాట్స్.items అని ఇస్తున్నా. ఎందుకంటే ఒక టూపుల్ని బేస్ చేసుకొని మనం ఈ ఫర్ లూప్ లోపల రెండు వాల్యూస్ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఏ కామా బి ఇన్, ఇప్పుడు సింపుల్గా ఇలా ఇచ్చాను అనుకో, ప్రింట్ ఆఫ్ ఏ కామా బి. సో ఇది ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఇక్కడ లిస్ట్ లోపల ఉండాలి. సపోజ్ ఇక్కడ లిస్ట్ ఉందనుకో, లిస్ట్ లోపల టూపుల్స్ ఉన్నాయి అనుకో మనకి, బి కామా 2. సో ఏ లిస్ట్ లోపల ఫస్ట్ ఈ ఐటమ్ ప్రింట్ అయింది, అండ్ తర్వాత ఇది ప్రింట్ అయింది కదా. ఎందుకంటే ఇక్కడ సో ఇలా మనం 2 వేరియబుల్స్ని పాస్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. కాబట్టి సో ఈ ఫంక్షన్ కింద రాస్తాను. సో కాబట్టి ఇలా ఫర్ కీ కామా వాల్యూ ఇన్ వాట్స్.items అని ఇచ్చా, అండ్ ప్రింట్ ఆఫ్ డెఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. కీ అండ్ దెన్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నా. సో ఈ ఫంక్షన్ రన్ చేయండి. సో ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ లోపల కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయొచ్చు. సో కీ వాల్యూ పేజెస్ని పాస్ చేయొచ్చు మనం, 1, 2 లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో దానికోసం ఈ డబుల్ స్టార్ ఆర్గ్స్ మెథడ్ అనేది ఉంది పైథాన్లో. నేమ్ ఈక్వల్ టు జాన్ కామా గ్రీటింగ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చా.
సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 100 అని ఇస్తున్నా, అండ్ అలాగే ఫ్లోటింగ్ పాయింట్ నమ్ ఈక్వల్ టు 102.23 అని ఇస్తున్నా. సో ఇక్కడ గ్రీట్ కదా. సో ఇవన్నీ కీ వాల్యూ పేర్స్ లాగా పాస్ అవుతాయి. సో ఇవన్నీ వర్డ్స్ అనే డిక్షనరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో మనం ప్రింట్ చేసినప్పుడు నేమ్కి జాన్ ఇలా కీ వాల్యూ కరస్పాండింగ్ డిక్షనరీ ఐటమ్స్ అయితే ఎలా ఉంటాయి అలాగే ప్రింట్ అయినాయి. నేమ్కి జాన్, గ్రీటింగ్ హలో, అండ్ రోల్ నెంబర్కి 100 అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్కి 102.23 అనమాట. సో ఒకసారి ఇక్కడ టైప్ని ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ టైప్ ఆఫ్ వర్డ్స్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైప్ ఆఫ్ వర్డ్స్, ఈ వర్డ్స్ అనే వేరియబుల్ యొక్క టైప్ ఏముంది ఇక్కడ క్లాస్ డిక్షనరీ. సో డిక్షనరీ లాగా పాస్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ డిక్ట్ క్లాస్ అనేది వచ్చింది.